అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో కేదారేశ్వరుని నోములు. అందరికీ పౌర్ణానికి ఉంటే సోమవారాలకి ఉంటే మా ఇంట్లో మాత్రం అమావాస్య నోములు. సాధారణంగా క్షత్రియులకు కానీ మాకును అమావాస్య నోములే ఉంటాయి. తరతరాలుగా అమ్మమ్మ కాలం నుంచి కూడా అంటే అమ్మమ్మే అత్తాయి కాబట్టి వాళ్ళ పద్ధతుల ప్రకారం ఎలా చేస్తామన్నది మీకు ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఈ పద్ధతి నేను ఇంకా ఎవరింట్లోనూ చూడలేదు కాబట్టి. ముఖ్యంగా ఈ పూజ మండపాన్ని ఇసుకతోటి చక్కగా మండపం ఏర్పాటు చేస్తాము. అలాగే దీపాలు పొట్ట దగ్గర నుంచి తెచ్చిన మట్టితోటి తయారు చేసి ఆవునేతితోటి దీపాలు వెలిగిస్తాం. ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతి. ఇక దీపావళి కాబట్టి అమ్మవారికి కుంకుమ పూజ, అష్టోత్తరం, కాసులతోటి అష్టోత్తరం చేస్తాం. అలాగే శివయ్యకి ఇష్టమైన పూజా పద్ధతిలో ఉన్నవి పూలే కాకుండా అలాగే మర్రివుడలు తోటి పూజ చేస్తాం అనమాట. అలాగే ప్రతి ఇంట్లోనూ పూజలకి నైవేద్యాలు రకరకాలుగా ఉంటాయి. మా ఇంట్లో మాత్రం అరిసెలు, అప్పాలు, ఇంకా ఉదయం నుంచి ఉపవాసం ఉండి చక్కగా ప్రసాదాలు వంట అన్నీ చేసుకొని మహానైవేద్యానికి ఏర్పాట్లు చేసుకొని ఇప్పుడు పూజకి రెడీ అవుతూ ఒకసారి మీకు ఇవన్నీ చూపిద్దామని, ఎందుకంటే ఒకసారి ఇవన్నీ మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ప్రతి నోములకి మాత్రం అందరూ తోరాలు, ఇవి తోరాలు ఆనవాయితీగా వస్తూ ఉంటాయి. దీనికి కొత్త తోరాలు కలిపి భోజనం అయిన తర్వాత కట్టుకుంటాం చేతికి. అలాగే తర్వాత పడుకునే ముందు ఇవి వేయడం జరుగుతుంది అనమాట. సరదాగా నేను వాటర్ ల్యాంప్స్ కూడా రెడీ చేశాను. సరే చీకటి పడ్డాక దీపాలతో పాటు ఇవి పెట్టాలని చెప్పేసి ఇలాగా మా వంశపారంపర్యంగా వచ్చిన మా ఈ కేదారేశ్వర నోములు గురించి మీకు చెప్పాలని అనిపించింది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మా పాలిశ్రీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.